తెలంగాణ ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగులు కదం తొక్కారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసును ముట్టడించారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో ఉద్యోగుల్ని అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులు. అయినా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు హైదరాబాద్లోని ట్రస్ట్ ఆఫీసును ముట్టడించారు 600 మంది ఉద్యోగులు. 2007 నుంచి తెలంగాణ ప్రాంతంలో 1800 మంది ఉద్యోగులు ఆరోగ్యశ్రీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. 8 ఏళ్ల నుంచి వారికి జీతాల పెంపు లేదు. ఉద్యోగ భద్రత అంతకన్నా లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అతి తక్కువ జీతాలతో బతకలేకే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లామంటున్నారు ఉద్యోగులు. జిల్లాల వ్యాప్తంగా హైదరాబాద్లో ఇందిరా పార్కు సాక్షిగా ధర్నా చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికి కూడా లేబర్ కమిషనర్ గారి దగ్గర చర్చలకు రేపు వాళ్ళు పిలిచినా కూడా ఒక పాలసీ మ్యాటర్స్ విషయం లోపల ప్రభుత్వం ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 2007లో స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కలేని విధంగా, రాష్ట్రాల్లో ఎక్కలేని విధంగా ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా జీతాలు పెంచకుండా వీళ్ళను శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముందు ఆందోళనకు దిగిన ఉద్యోగులు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనాలకు అడ్డం పడి నిరసన తెలిపారు కొంతమంది. చివరికి అందరినీ అదుపులోకి తీసుకుని తర్వాత వదిలారు పోలీసులు.